కృష్ణమూర్తి గారు కొన్ని రోజులుగా జరుగుతుంది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకటేనని లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని కాంగ్రెస్ వారు ఆరోపించడం జరుగుతుంది. దీని గురించి ప్రజల్లో కూడా చర్చ మొదలైనట్టుగా కూడా కొంతమంది విశ్లేషకులు మాట్లాడిన మాట. అయితే దీన్ని ఖండించేందుకు కిషన్ రెడ్డి అయితే ఏంటి, అదేవిధంగా బండి సంజయ్ అయితే ఏంటి, ఘాటు వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి. బీజేపీ బీఆర్ఎస్ ఎవరన్నా అంటే చెప్పుతో కొట్టాలని బండి సంజయ్ అంటే కిషన్ రెడ్డి కూడా డైరెక్ట్గా బీఆర్ఎస్ మీద విరుచుకుపడుతున్న పరిస్థితి. ఎలా చూడాలంటారు? రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ చేసుకుని ఈ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చా? ఎలా చూడాలంటారు సార్? అంటే ఎన్నికల దృష్ట్యానే పొత్తుల అంశం తెరపైకి వస్తా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలించిన తర్వాత ఇక్కడ కూడా బీజేపీ దక్షిణాదిలో ఎక్కువ సీట్లు సాధించాలనుకుంటే బీఆర్ఎస్ తో కలిసి వచ్చింది అన్న సంకేతాలు రావడంతో ఈ ఆరోపణలు ఎక్కువగా పెరిగాయి. నిన్నటి వరకు చంద్రబాబు నాయుడును టచ్ మీ అట్లా ఉంచారు, మాకు ముట్టొద్దును వాళ్ళు అడగొద్దని చెప్పేసి. అక్కడ ఎన్నికలు సమీపిస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పిలుచుకొని మాట్లాడారు. మొన్న 2018 మొన్న జరిగినటువంటి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిలిచిచ్చాడు. ఆయన అడగలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిలిచిచ్చాడు. అధికారిక గుర్తుకు లేదు. ఏపీలో జనసేనకు గ్లాస్ గుర్తు, కానీ తెలంగాణలో జనసేనకు ఏ గుర్తు లేదు. ఇక్కడ అయోమయం. ఆ పార్టీని పిలిచి 8 సీట్లు కట్టబెట్టారు. అనవసరంగా గెలవాలని తెలుసు, డిపాజిట్ రావని తెలుసు పార్టీకి కూడా. ఇంతకాలం బీజేపీ ఆ కాన్షియస్ లో పనిచేసిన బీజేపీ కార్యకర్తలకు గుర్తింపు లేకుండా కేవలం జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని దక్షిణాదిలో నుంచి ఎక్కువగా సీట్లను సాధించుకోవాలి అన్న లక్ష్యంతో ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది కేంద్ర పార్టీ. ఇప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. నిన్న సర్వే వచ్చింది. సర్వే కూడా 14 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయని చెప్పి సర్వే తెలిసింది. అంటే ఈ 14 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే కర్ణాటకలో మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం. దీంతో బీజేపీ ఏదైతే 370 టార్గెట్ పెట్టుకుందో దానికి కొంత గండి పడే అవకాశం ఉన్నాయి. ఆ గండి పడకుండా ఉండాలి అంటే కేసీఆర్ లాంటి వాళ్ళు పొత్తులు పెట్టుకోవాలని చెప్పేసి కొంత బీజేపీ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. ఇందులో భాగంగానే కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళడము, అక్కడ మాట్లాడుకోవడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని అంటా ఉన్నారు. అయితే దీన్ని ఇప్పుడే బయట పెడితే ప్రజలు మరోసారి అంటే సొంత పార్టీ కార్యకర్తలే బీజేపీ తిరుగుబాటు చేసే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసా అంటే తెలుసు రాష్ట్ర నాయకులు, తెలియదంటే తెలియదు. 2 రకాలుగా చెప్పుకోవచ్చు, అన్వయించుకోవచ్చు. ఎవరికి వారిగా వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఆ రకంగా అన్వయించుకోవచ్చు, వ్యతిరేకంగా ఉంటే ఈ రకంగా అన్వయించుకోవచ్చు. కాబట్టి ఈ అన్వయించుకోవడం వల్లనే కొంత పార్టీ రాష్ట్ర నాయకులు క్లారిటీ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు.